ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీకి సంచలన లేఖ విడుదల చేశారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని కలవకపోవడం, థియేటర్ బంద్ పిలుపు వంటి అంశాలపై అసహనం వ్యక్తం చేశారు. మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అంటూ ఆ లేఖలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ఇబ్బందికర పరిస్థితులు మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు ఆయన. నిజానికి గత ప్రభుత్వ హయాంలో నిర్మాతల తరపున మాట్లాడింది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. నా సినిమాను ఆపుకోండి, మిగిలిన వాళ్లను వదిలేయండి అనే స్టేట్మెంట్ ఇచ్చి తన తెగింపును చాటుకున్నారాయన. అసలు సిసలు సినిమా ప్రేమికుడు ఆయన. అలాంటి పవన్ కళ్యాణ్నే కలకడానికి ప్రయత్నించారు కొందరు పెద్దలు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు వాడిన ఈ థియేటర్ల బంద్ నాటకంతో ఇప్పుడు లెక్కలు బయటకు తీయడానికి రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. థియేటర్ల బంద్ వెనుక ఓ పెద్ద స్కామ్ దాగుందన్నది 100కి 100 పాళ్ళు నిజమని చెబుతున్నారు. తెలుగు చిత్రసీమ గురించి, ఇక్కడి వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళెవరికైనా ఈ సంగతి సులభంగా అర్థమవుతుంది. పైకి థియేటర్ వ్యవస్థను కాపాడటానికి, థియేటర్ యజమానుల ఆర్థిక ప్రయోజనాల కోసమే ఇదంతా అని అనిపిస్తుంది. కానీ అసలు థియేటర్లన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి, పర్సంటేజ్ విధానం అమలు చేస్తే ఎవరికి లాభం అనే విషయాలు తెలిస్తే ఈ కుట్రదారులెవరో అర్థమవుతుంది. ఏపీ, తెలంగాణలో ఉన్న థియేటర్లలో సగానికి పైగా అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, ఏషియన్ సునీల్ చేతుల్లో ఉన్నట్టు చెప్తారు. కొన్ని సొంతం, చాలా మటుకు లీజ్. మిగిలిన థియేటర్లపై కూడా వీళ్ళ ఆధిపత్యం ఉంది. ఏ థియేటర్లో ఏ సినిమా ఆడించాలి అనేది వీళ్ళే డిసైడ్ చేయగలరట. వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట అని చెప్తున్నారు. ఇప్పుడు థియేటర్లకు పర్సంటేజ్ విధానం అమలు చేస్తే లాభం వీళ్లకే. అందుకే వెనకుండి ఈ తతంగం అంతా నడిపించారు. ఈ బంద్కు ఉసిగొల్పింది వీళ్ళేనన్న టాక్ ఉంది. అయితే యాక్టివ్ నిర్మాణ సంస్థల్లో ముఖ్యమైన మైత్రి మూవీస్, సితారా ఎంటర్టైన్మెంట్స్, వైజయంతి లాంటి పెద్ద సంస్థలు వీటిని వ్యతిరేకించాయి. దాంతోనే అసలు గొడవ మొదలైందట. పర్సంటేజ్ విధానంపై ఎగ్జిబిటర్లంతా ఛాంబర్లో చాలా దఫాలుగా సమావేశమయ్యారు. తమ డిమాండ్లేంటో వినిపించారు. ఆ సమావేశాలకు పట్టుమని 100 మంది కూడా హాజరవ్వలేదట. తెలుగు రాష్ట్రాల్లో 1000 మందికి పైగా ఎగ్జిబిటర్లుంటే సమావేశాల్లో కనిపించింది అందులో 10% మాత్రమేనట. అంటే నిజానికి ఎగ్జిబిటర్లు ఈ పర్సంటేజ్ విధానంపై ఎలాంటి ఆసక్తి లేదన్నమాట. ఎందుకంటే అద్దె అయినా, పర్సంటేజ్ అయినా వాళ్లకు ఒరిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ థియేటర్లన్నీ ఎప్పుడో లీజులకు ఇచ్చేశారు. సొంత థియేటర్లున్నా వాటిపై లీజు, ఫీజు తీసుకుంటూ గడిపేస్తున్నారు. థియేటర్లు వాళ్లవైనా వాటిపై పెత్తనం లీజుదారులదే. ఇదంతా కేవలం లీజుదారులు ఆడిస్తున్న డ్రామా కాబట్టి వీటితో ఎగ్జిబిటర్లకు ఎలాంటి లాభం లేదు కాబట్టి వాళ్ళంతా సైలెంట్ అయిపోయారట. నిర్మాతల్లో 90% మంది ఈ పర్సంటేజ్ విధానానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటికే నిర్మాతలు కుంగిపోతున్నారు. అన్ని రకాలుగా వాళ్లపై అదనపు భారం పడుతోంది. ఇప్పుడు పర్సంటేజ్ అంటూ రాబడిలో వాటా అడిగితే నిర్మాత అనేవాడు కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. నిర్మాతను కాపాడాలి అంటే అసలు ఈ వ్యవస్థనే సరిదిద్దాలి. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేయబోతున్నట్టు అర్థమవుతోంది. ప్రస్తుతం పవన్ సంచలన లేఖ టాలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం ఫేషీ నుంచి రిలీజ్ అయిన ఆ లేఖ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరి గుండెల్లో గుబులు పుట్టిస్తోందంటున్నారు. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురించింది, పవన్ కళ్యాణ్కు ఎందుకంత కోపం వచ్చింది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారా? గత ప్రభుత్వం సినిమా రంగం వారిని, అగ్ర నటులను ఎలా చిన్న చూపు చూసిందో మర్చిపోయినట్లున్నారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు. సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి. కూటమి ప్రభుత్వ వ్యక్తులను కాదు. సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని లేఖలో తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. అయితే ఇలాంటి పరిస్థితులు దాపురించడానికి గల కారణాలు జూన్ 12న పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలే కారణమంటున్నారు. ఇలాంటి తరుణంలోనే గత 15 రోజుల కిందట ఏపీ, తెలంగాణలో థియేటర్లు బంద్కు నిర్వాహకులు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడే బంద్కు పిలుపునిస్తారంటూ ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీలో సినిమాల చిత్రీకరణకు ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని, అలాగే సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పుకొచ్చారు. ఇలాంటి విషయాలు పట్టించుకోకపోవడం, ఇప్పటి వరకు ఏపీ ముఖ్యమంత్రిని కలవకపోవడం, అలాగే థియేటర్ల బంద్కు పిలుపునివ్వడం పట్ల పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారట. అందుకే ఘాటు లేఖ రాసినట్టుగా టాక్ నడుస్తోంది. హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదల నేపథ్యంలో ఆ నలుగురు కుట్ర చేశారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఏపీ సినిమాటోగ్రాఫర్ కందుల దుర్గేష్ విచారణకు కూడా ఆదేశించారు. పవన్ వ్యాఖ్యలను ఉద్దేశించి బన్నీవాస్ కూడా స్పందించాడు. ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి, చాలా లోతుగానే ఉంటాయి. ఈ రాజకీయాల్లో పరిశ్రమ నలిగిపోతోంది. ఇవన్నీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు గ్రహించాలి.
సినిమా పరిశ్రమ నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం అయిన వాళ్ళనే మనం ఇరిటేట్ చేశామంటే మన మధ్య ఐక్యత ఎలా ఉందో ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇక ఇదిలా ఉంటే గతంలో తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంతోనూ ఇలాగే వ్యవహరించారు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు. కొత్త ప్రభుత్వం ఏర్పడినా పట్టించుకోలేదు. కానీ సినిమా టికెట్ రేట్ల పెంపు అలాగే ప్రీమియర్స్ విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ పొందేవారు. ఇక నాగార్జున కన్వెన్షన్ను నిబంధనలను అతిక్రమించి నిర్మించారంటూ హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్, ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఈ పరిణామాల తర్వాత టాలీవుడ్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు సహా పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. బెనిఫిట్ షోలు ఉండవని సీఎం చెప్పడంతో కనీసం సంక్రాంతి సినిమాలకైనా అవకాశం ఇవ్వాలని సినీ పెద్దలు కోరగా కుదరదని తేల్చి చెప్పారాయన. ఈ సందర్భంగా సంధ్యా థియేటర్ ఘటనకు సీఎం ప్రస్తావించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని సినీ పెద్దలకు ఆయన స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్గా ఉంటామని, అభిమానుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని చెప్పారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని వారికి స్పష్టం చేశారు. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని కోరారు. ఇక ప్రభుత్వం సగటు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తుంది. ప్రేక్షకుడికి అందుబాటులో సినిమా ఉండాలి. టికెట్ ధరలు ప్రేక్షకులు చూసే విధంగా ఉండాలి. ధరల పెంపుకు అవకాశం ఇవ్వాలని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దు. సినిమా రంగానికి ప్రభుత్వ సహకారం ఉంటుంది. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై మా విధానాన్ని ఇప్పటికే ప్రకటించాం. దానిపై నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేం. మా ప్రభుత్వం పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి పలు సామాజిక అంశాలపై సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని కోరారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే మా ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాది. నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవు. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. ఇప్పుడు అదే బాటలో ఏపీలోని కూటమి ప్రభుత్వం కూడా నడుస్తోంది. ఇందులో భాగంగానే ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలను ఉద్దేశించి ఘాటు లేఖ రాశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి ఇప్పటికైనా ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతారా అన్నది చూడాలి. థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు, అందుకే ఆదాయాలు తగ్గుతున్నాయి అనేది అందరూ ఒప్పుకోవలసిన నిజం. అటు ఎగ్జిబిటర్లకు, ఇటు డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతకు డబ్బులు మిగలాలంటే, ఈ 3 వ్యవస్థలు బాగుపడాలంటే ప్రేక్షకులు థియేటర్లకు రావాలి. అలా రావాలంటే థియేటర్లలో మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉండాలి. ప్రేక్షకులు టికెట్ రేట్ చూసి భయపడటం లేదు. థియేటర్లో జరుగుతున్న దోపిడీకి భయపడుతున్నారు. 150 రూపాయలకే టికెట్ కొనొచ్చు, కానీ థియేటర్లో పాప్కార్న్ రేట్ అంతకంటే ఎక్కువ. బయట 20 రూపాయలకు దొరికే వాటర్ బాటిల్ థియేటర్లలో 60 రూపాయలకు అమ్ముతున్నారు. పార్కింగ్ ఫీజుతో అదనపు భారం పడుతోంది. ఇదంతా థియేటర్ యజమానులకు వెళ్తుందా అంటే అది లేదు. ఈ డబ్బులు కూడా లీజుదారుల జేబుల్లోకే చేరుతున్నాయి. అందుకే ఈ అడ్డగోలుతనానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఓటీటీ, పైరసీ వీటిపై కూడా పరిశ్రమ దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఓటీటీ చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయింది చిత్రసీమ. సినిమా విడుదలైన 3 వారాలకు ఓటీటీలోకి వచ్చేస్తే ఇక థియేటర్లకు ఎందుకు వెళ్తారు? సినిమా అనేది చవకైన వినోదం. దాన్ని అత్యంత ఖరీదుగా మార్చేసి థియేటర్లకు రానివ్వకుండా చేస్తోంది ఎవరు? ఈ సంక్షోభానికి బాధ్యులు ఎవరు? ఈ లెక్కలు బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా అదే చేయబోతున్నారు. ఇక నుంచి టాలీవుడ్ గేమ్ మారబోతోందని చెబుతున్నారు. లీజుదారుల అక్రమాల్ని, అడ్డగోలుతనానికి చెక్ పెట్టి ఎవరి కష్టానికి తగ్గ ప్రతిఫలం వాళ్లు అనుభవించేలా ఈ కూటమి ప్రభుత్వం చేయగలిగితే టాలీవుడ్కు మంచి రోజులు వచ్చినట్టేనంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.